పార్టీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీని బీజేపీ నేతలు నిర్వహించారు. షేర్లింగపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ నేతృత్వంలో ఈ ర్యాలీని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా సరిగ్గా అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటికి బీజేపీ పార్టీని తీసుకుని వెళ్తున్నామని రవికుమార్ యాదవ్ అన్నారు. ఇక ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వంలో కొత్త పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అసమర్థత కలిగిన ప్రభుత్వాన్ని విమర్శించారు. త్వరలో జరగబోయే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా బీజేపీ అభ్యర్థులు గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు 66 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ ఒక రైతు బంధు ఒక 50% తప్ప రైతు రుణమాఫీ లేదు, మహిళలకు గ్యాస్ సిలిండర్ లేదు, చాలా పథకాలు ఇచ్చారు. మహాలక్ష్మి పథకం అన్నారు, విద్యార్థులకు 5 లక్షల కార్డు అన్నారు, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు, 3 లక్షల వడ్డీ లేని రుణాలు అని చెప్పారు, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, బీడీ కార్మికులకు 4,000 రూపాయలు నెలసరి ఆదాయం ఇస్తామని చెప్పారు, దివ్యాంగులకు ఉన్న 4,000 నుండి 6,000 వరకు పెంచుతామని చెప్పారు. ఇవే కాకుండా ఎన్నో వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు కూడా ఏ వాగ్దానం నెరవేర్చలేదు. 3-4 సంవత్సరాలు ప్రతి డోర్ టు డోర్ పోయి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను వాళ్ళ వైఫల్యాలు అన్ని కూడా డోర్ టు డోర్ పోయి చెప్పడం జరిగింది. కాకపోతే మరి రాష్ట్రం అంతా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మరి వీళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి 66 అబద్ధాలతో ఈరోజు ఏ పని కూడా సంవత్సరం అయ్యింది ఈ రోజు వరకు